ఓం శ్రీ గురుభ్యో నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈరోజు మనం భగ్నీహస్త భోజనం గురించి మాట్లాడుకుందాం. కార్తీక మాసంలో ప్రారంభం సమయంలో రెండవ రోజు భగ్నీహస్త భోజనం, దీన్ని యమద్వితీయ అని కూడా అంటారు. సరిగ్గా దీపావళి పండుగ నుండి 5వ రోజు కార్తీక శుద్ధ విదియ రోజు ఈ పండుగ వచ్చేస్తుంది. ఇది నిజంగా పండుగే. అన్నా చెల్లెల యొక్క అనుబంధాన్ని, అక్కా తమ్ముని యొక్క అనుబంధాన్ని చెప్పడానికి యమద్వితీయ భగ్నీహస్త భోజనం. భగిని అంటే చెల్లెలు లేదా అక్కయ్య, హస్తము అంటే చేతితో వడ్డించినటువంటి భోజనము. స్వయానా చెల్లెలు అన్నయ్యకు వడ్డించిన షడ్రుసోపేతమైన భోజనం గురించి చెప్పే విశేషం ఇది. ఈరోజు ఎవరైనా అన్నయ్యలు చెల్లెల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్లకు యమబాధలు ఉండవని స్వయాన యమధర్మరాజే తన చెల్లెలి అయినటువంటి యమునకు, యమికి చెప్పడం జరిగింది. ఆ ఉదంతాన్ని గమనిస్తే, ఒకసారి చెల్లెలైనటువంటి యమున అన్నయ్యను పదే భోజనానికి రమ్మని ఆహ్వానించింది. నరకలోకంలో అనేక సమస్యల్లో ఉన్నటువంటి యమధర్మరాజు చెల్లెలికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వస్తాను చెప్పి కాలయాపన చేసి సరిగ్గా ఒకరోజు రావడం జరిగింది. రాగానే అన్నయ్యను సగౌరవంగా ఆహ్వానించేసి చక్కగా కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసి చక్కని వంట ఏర్పాటు చేసి అన్నయ్యకు స్వయాన వడ్డన చేయడం జరిగింది. కడుపు నిండా సృష్టిగా భోంచేశాడు యమధర్మరాజు. ఆ తర్వాత సేద తీరుతున్న సమయంలో చెల్లెలా నీకేం కావాలి కోరుకోమన్నాడు. అన్నయ్య, ఇంతకాలానికి నా ఇంటికి వచ్చావు, నేను పెట్టే భోజనాన్ని ఆరగించావు, ఒక్క కోరిక అన్నయ్య అన్నాడు. చెప్పవే. ఏమీ లేదు, ఎవరైనా ఈరోజు నువ్వు ఏ రోజైతే మా ఇంటికి వేయించేసి విచ్చేసి భోంచేశావో ఆ రోజు ఎవరైనా అన్నయ్యలు, తమ్ముడు, అక్క ఇంటికి వెళ్ళడం కానీ చెల్లెలింటికి వెళ్ళడం కానీ వెళ్ళి అక్కడ ఆమె స్వయాన వండిన వంటను, స్వయాన వడ్డించిన వంటను ఎవరైతే ఆరగిస్తారో వాళ్లకు యమబాధలు, నీ బాధలు ఉండకుండా చూడన్నయ్యా అని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా తెలిసి తెలియక ఏవైనా పాపాలు చేసినప్పుడు, తెలిసి తెలియక ఏమైనా అపవాదు జరిగినప్పుడు వాటిని క్షమించన్నయ్యా. ఏ రోజు కార్తీక శుద్ధ విదియ రోజు. ఆ విధంగా ఆవిడ కోరడం జరిగింది. సంతోషపడ్డాడు. అబ్బాయి, ఎంత చక్కని కోరిక అడిగావో. ఎవరైతే ఈరోజు చెల్లెలింట్లో కానీ అక్కయ్య ఇంట్లో కానీ స్వయాన ఆవిడ ద్వారా భోంచేస్తారో వాళ్లకు ఎలాంటి పరిస్థితిలో నా బాధలు, యమబాధలు లేకుండా ఇస్తున్నా అని చెప్పడం జరిగింది. దాన్ని యమద్వితీయ అని, భగ్నీహస్త భోజనమని వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. దీంట్లో మరొక విశేషం మనం గమనిస్తే, ఏ అన్నయ్య అయితే, ఏ తమ్ముడైతే తన తోడ పుట్టినటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి భోంచేస్తారో వాళ్ళలో సాత్వికత గుణం ఉంటుంది. అంటే అనుబంధాలు, రక్త సంబంధాలు అన్నీ ఇమిడిపోతాయి. వాళ్ళు పాపాలు చేయడానికి, తప్పులు చేయడానికి దాదాపు ఆస్కారం ఉండదు. నా వాళ్ళు అనే భావన, నా ప్రేమ అనే భావన ఉంటుంది కనుక అందునుంచే ఎవరైనా కూడా దాదాపు కార్తీక మాస శుద్ధ విదియ రోజు చెల్లెలింటికి వెళ్ళండి. ఆవిడ వండినటువంటి వంటలను చక్కగా ఆమె ద్వారా వడ్డనతో మంచి భోంచేయండి, ఆనంద పెట్టండి, రండి. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటివరకు
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలను మీరు ఎప్పటికప్పుడు వీక్షించండి. సర్వే జనా సుఖినో భవంతు.